చూపిస్తూ లంకె బిందెలు ఉన్నాయని, క్షుద్ర పూజలు చేయకుంటే ప్రాణాలు పోతాయని భయపెట్టి లక్షల్లో దోపిడీకి పాల్పడ్డ సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దొంగబాబా కడమంచి నరసింహలతో పాటు మరో 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయల నగదుతో పాటు 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఒన్నాజీపేట గ్రామానికి చెందిన బీరవ్వ అనే మహిళకు మాయమాటలు చెప్పి క్షుద్ర పూజలు చేయాలని, ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, అవి తీయకపోతే కుటుంబంలో మరణం సంభవిస్తుందని భయపెట్టి పూజల పేరుతో 8,20,000 తీసుకొని మోసం చేశారు 3 వ్యక్తులు. ఇక అందుకు సంబంధించిన డబ్బులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీరవ్వ అనే మహిళ ఆ 3 వ్యక్తులకు అప్పగించింది. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీరవ్వ కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, దీంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అని చెప్పేసి ఇది గత నెల 2వ తారీఖున అఫెన్స్ జరిగితే మనం ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకొని ఒక పర్సన్ పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. అతని గ్రూప్ లోనే మనకి ఇంకా 2 పర్సన్స్ మిస్సింగ్ ఉన్నాయి, A1 అండ్ రిసీవర్. ఆ ఇద్దరిని కూడా మనం పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ క్రైమ్ హిస్టరీ తీసుకుంటే A1 ఇప్పుడు మనకు ఆ పర్సన్ ఆల్మోస్ట్ గా ప్రీవియస్ అఫెన్సెస్ 5 కేసుల్లో జైలు బయట తెలుస్తా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఫ్రెష్ గా అతను 8 కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ A2 చిలుకూరు కృష్ణారెడ్డి ఆల్రెడీ గతంలో మనకు పోయిన రిమాండ్ అవ్వడం జరిగింది. అతను 8 కేసెస్ లో గతంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ అది కాకుండా ఫ్రెష్ గా ఇంకొక 8 కేసెస్ లో కూడా అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ శ్రీనివాస్ ఇతను స్టాక్ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ తో కంప్లైంట్ ఇవ్వండి, తద్వారా ఇతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీకు కూడా అమౌంట్ కూడా రికవరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇతన్ని మీద నిఘా పెట్టి ఇతన్ని పట్టుకొని ఆల్మోస్ట్ గా 2-3 డేస్ ఇతని మీద ఫోకస్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ మంచి వర్క్ లో సిసిఎస్ టీమ్స్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ టీమ్స్ కూడా చాలా, అండ్ మిగతా ప్లేసెస్ లో కూడా చాలా మందికి ఇలాగే మీ ఇంట్లో మృత్యు ఉంది, మీ ఇంట్లో అపశకనం ఉంది, ఒక పూజ చేయాలి, లేకపోతే మీకు మీ ఇంట్లో చావు ఉంటుంది అని చెప్పి భయపెట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని కొన్ని రోజులు అలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇతనికి తోడు ఇంకా మిగతా 2 సభ్యులు కూడా ఇంకా అస్సాలుగా ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటారు. ఇతని వద్ద నుంచి సుమారు 7 లక్షల రూపాయలు అండ్ 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.